జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపొందిన అధికార కాంగ్రెస్ పార్టీ అదే జోష్ను కొనసాగించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగానే ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరారో వారందరిపైన అనర్హత వేటు పడే అవకాశం ఉన్నందున అంతకుముందే వారితో రాజీనామా చేయించి వారి చేత బీఫామ్ ఇప్పించి కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకైతే ప్రత్యేకమైన వ్యూహాన్ని రచన చేస్తున్నారు. దీనికి అనుగుణంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే జూబ్లీహిల్స్లో ప్లాన్ ప్రకారం పోలింగ్ మేనేజ్మెంట్ ప్రకారం అమలు చేశారో దాని విధంగా ఇక్కడైతే ఎలాగైతే గెలుపొందామో అదే విధమైన ప్లాన్ ఏదైతే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు వచ్చారో వారిని రిజైన్ చేసి కాంగ్రెస్ నుంచి పోటీ చేయించి అదే జోష్ను కొనసాగించి అదే ఫలితాలు రాబట్టేందుకైతే ప్రత్యేకమైన ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. ఇందుకు అనుగుణంగా ఇదే జోష్లో కనుక వారితో రాజీనామా చేయించి పోటీ చేయించినట్టయితే ఖచ్చితంగా గెలుపొందుతాము. ఎలాగా కాంగ్రెస్ వైపు అందరూ మొగ్గు చూపిస్తున్నారు కాబట్టి అధిక ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో రోజు రోజుకు బలహీన పడుతున్న సంకేతాలు వస్తున్నాయని వారి అధ్యయనాలు తేలినందున ఆ జోష్ను కాంగ్రెస్ ఏదైతే ఇప్పుడు జోష్ కొనసాగిస్తుందో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ద్వారా అదే జోష్ను మిగతా నియోజకవర్గాలు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారితో రాజీనామా చేయించి వారి ద్వారా ఈ జోష్ను కొనసాగించేందుకు ఏర్పాటు చేస్తుంది. ఇందులో భాగంగానే రానున్న కొద్ది రోజుల్లోనే ఈ ఎన్నికలకు సంబంధించి వారి రిజైన్ చేసే అవకాశం ఉంది. బీఆర్ఎస్కి రిజైన్ చేసిన తర్వాత కాంగ్రెస్ నుంచి ఏదైతే ఈసీ ఎన్నికల సంఘం ప్రకటిస్తుందో ఆ షెడ్యూల్ ప్రకారమే వారితో పోటీ చేయించే అవకాశం కనిపిస్తుంది. అదే విధమైన జోష్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా కొనసాగించేందుకైతే ప్రణాళికలు రూపొందిస్తుంది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరితో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గడువు ముగినందున ఇప్పటిదాకా ఏదైతే గందరగోళంగా ఉందో పాలక మండలి స్వచ్ఛంగా కాంగ్రెస్ తరపు నుంచి పూర్తి మెజారిటీతో జిహెచ్ఎంసీని కైవసం చేసుకునేందుకైతే పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే గతంలో చూసుకున్నట్టయితే గతంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే ఆ కాంగ్రెస్కి అర్బన్ ఏరియాలో సరైన మెజారిటీ లేకపోవడం సరైన బలం లేకపోవడంతో కొంచెం వెనకడుగు వేసి ఫిబ్రవరితో ముగినున్న జిహెచ్ఎంసీ పదవీకాలం ఏదైతే ఉందో పాలక మండలి పదవీకాలం ఏదైతే ఉందో దాన్ని మరో 2 ఏళ్ల పాటు స్పెషల్ ఆఫీసర్ పాలన పెట్టి దాని ద్వారా ఆ లోపల 2 ఏళ్ల లోపల పార్టీ బలాన్ని పెంచుకోవడంతో పాటు పార్టీని శివారు గ్రామాలకు విస్తరించే జిహెచ్ఎంసీని శివారు గ్రామాలకు విస్తరించే యోచన చేసింది. అదేవిధంగా 150 డివిజన్లు ఏవైతే ఉన్నాయో వాటిని 200లకు పెంచుకునేందుకు కూడా ప్రణాళిక సిద్ధం చేసింది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ఫుల్ జోష్లో ఉన్నందున ఖచ్చితంగా పట్టణ ఏరియాలో గెలుస్తామన్న ధీమా పెరిగినందున ఆ ఉత్సాహాన్ని అదేవిధంగా కొనసాగించే ఉద్దేశంతో వచ్చే ఫిబ్రవరిలో ఏదైతే జిహెచ్ఎంసీ పాలక మండలి పదవీకాలం ముగుస్తుందో ఆ వెంటనే కాంగ్రెస్ రంగంలో దిగి ఈలోగా బలాన్ని పెంచుకున్న ప్రయత్నాలతో పాటు ఏదైతే ప్రస్తుతం 150 డివిజన్లు ఉన్నాయో ఆ 150 డివిజన్లతో పోటీకి వెళ్లేందుకైతే సమాయత్తమవుతున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఏదైతే సబర్బన్ ఏరియాలు ఉన్నాయో శివారు ప్రాంతాల్లో కొంతమందిని కలుపుకోవాలని చూశారు. వారిని కాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లోనే ఇప్పుడున్న ఏరియా ఏదైతే ఉందో 150 డివిజన్లతోనే ఎన్నికలకు వెళ్లే ఉద్దేశంతోనే ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలుస్తుంది. ఇక రానున్న రోజుల్లో కాంగ్రెస్ బలం ఏ విధంగా పెరుగుతుంది, ప్రతిపక్షాలు ఏ విధంగా బలహీనపడుతున్నాయి అనే అంశాన్ని వచ్చే ఎన్నికల ఫలితాలను బట్టి మనం చూడొచ్చు.